ఓం శ్రీమాత్రే నమ శ్రీ మనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రము. మీనరాశి వారికి గురువు ఉచ్చస్థానంలో ఉండడం వలన కొంతవరకు ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. వివిధ మార్గాలలో ఆదాయ వనరులు ఏర్పడతాయి. సక్రమంగా సంపాదించినటువంటి ధనము చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు ఇచ్చినటువంటి బాకీలు వసూలవుతాయి. ఇప్పటి వరకు ఏ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎటువంటి కార్యక్రమాలు జరుగుటలో ఆలస్యం ఏర్పడుతుందో అది ఈ వారం కొంత కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతుంది. తద్వారా మానసికమైనటువంటి చికాకులు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క మాటల చాకచక్యం వలన నెగ్గుకు రాగలుగుతారు. తెలియని భయాలు, ఆపదలు ఏర్పడతాయి. భోజన విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. కానీ భోజనంలో మృష్టాన్న భోజనాన్ని తినటానికి అవకాశం ఉంటుంది. ఈ వారం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారం మీనరాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది.